వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో మన టాపిక్ వచ్చేసి ఇమ్యూనిటీ. సో ఇప్పుడున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ పవర్ అన్నది ఎంతో అవసరం కదా. సో ఇమ్యూనిటీ పెరుగుదలకి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లోనే మనం ఇమ్యూనిటీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు మన ఇంట్లో ఎవరైనా డయాబెటిక్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. సో ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చీఫ్ డైటిషియన్ ఆఫ్ అపోలో క్రాడిల్ డాక్టర్ కిరణ్మయి గారు. మరి వారితో మీరు కూడా ఎవరైనా మాట్లాడాలి, మీకు ఏమైనా ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెరుగుదలకు సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరే డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మరి ఇక డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్తే. సో నమస్తే అండి. మరి ఇప్పుడు ఇమ్యూనిటీ పెరుగుదల ఈరోజు మన టాపిక్ వచ్చేసి, సో ఇమ్యూనిటీ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. సో మరి ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా. సో మళ్ళీ మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో ఇమ్యూనిటీ పవర్ని మనం ఎలా పెంచుకోవచ్చు అంటారు? సో ఇమ్యూనిటీ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే లాస్ట్ 2 years నుంచి ఇమ్యూనిటీ హ్యాస్ బికమ్ ద బజ్ వర్డ్ కోవిడ్-19 స్టార్ట్ అయినప్పటి నుంచి. అండ్ ఇప్పుడు కరెంట్లీ బికాస్ ఆఫ్ ద ఒమిక్రాన్ కేసెస్ విచ్ ఆర్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్, పీపుల్ ఆర్ మోస్ట్లీ వరీడ్. ఒకటి ఏంటంటే వన్ థింగ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ ఇస్ దెర్ ఇస్ నో మ్యాజిక్ డైట్. అంటే ఒక డైట్ తీసేసుకుంటే ఇట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ కోవిడ్. See, all of us are vaccinated. One thing what I want to tell you is your immunity is more powerful than the vaccine. అంటే మీ ఇమ్యూనిటీని మీరు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అండ్ దట్ ఇమ్యూనిటీ జస్ట్ డజంట్ కమ్ ఇన్ వన్ డే. వాట్ యూ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ ఇయర్స్, ఇన్ని ఇయర్స్ నుంచి రెగ్యులర్లీ మీరు తినే ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ and your overall health related lifestyle issues, all these come under consideration. And these are all the different factors: your physical activity, your food intake, plus your lifestyle modification. These all are combined for your immunity levels. So immunity power ni increase cheskodaniki there are different types of food groups, but the immunity is different for different people. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఇస్ ఇన్ఫెక్షన్, ఎనీబడి క్యాన్ గెట్ అ కోల్డ్ ఆర్ అ కాఫ్ ఆర్ ఫీవర్. ఇప్పుడు నేను ఏ డైట్ ఇచ్చినా కూడా ఇఫ్ యు ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ వితౌట్ అ మాస్క్ అండ్ ఇఫ్ యు ఆర్ టచింగ్ ఆల్ ద సర్ఫేసెస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కోవిడ్ ప్రోటోకాల్స్, డెఫినెట్లీ మీకు కోవిడ్తోని మీకు అటాక్ అవుతుంది. బట్ ఆఫ్టర్ దాట్ that means your body is getting infected with COVID-19 infection. But after that what? How will you strengthen your body anedi? It depends upon your resistance power inside the body, right? So to increase the immunity levels, to improve your resistance power, definitely there is a diet plan. Definitely there are different types of superfoods. But it depends on how much you eat, what you eat, depends upon your health condition. For example, when it comes to nutrition, there are 2 disease states about nutrition. One is overnutrition, one is undernutrition. So undernutrition ఉన్న వాళ్ళకు కూడా the immunity levels are low. Overnutrition అంటే they are either overweight or obese, and obesity తోని they are having other diseases like diabetes. So వాళ్ళకు కూడా immunity levels తక్కువ ఉంటాయి. So it basically depends upon their health condition, whether they are obese or diabetic or underweight or thyroid levels elevated ga unnaya, or if there is a hormonal imbalance. All these will lower the immunity levels. So basing upon the health condition, we need to figure out their immunity levels. So immunity boosting foods anevi, there are different types of superfoods, but prati okkariki adi different ga react avutundi because every body pattern is different. In every household, ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఇయర్స్ నుంచి వచ్చేవి డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాకుండా జెనెటిక్ హిస్టరీ అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, సో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ DNA chip, the genetic chip. So it depends upon the genetic chip how it will react to different foods. సో ఒక కాల్ ఉందండి, కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. మీ డౌట్ చెప్పండి. బ్యాక్ పెయిన్ ఉంది, ఓకే, థైరాయిడ్ ఉంది, ఓకే. ఈ రెండింటి వల్ల నీరసం ఎక్కువగా ఉంటుందండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇమ్యూనిటీ అండి. సో ఇమ్యూనిటీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి.
సో మీరు అడిగిన దాంట్లోనే బ్యాక్ పెయిన్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడం ఏమైనా ఉంటుందా? ఎస్, సో ఫర్ థైరాయిడ్ లెవెల్స్ అంటే హైపర్ థైరాయిడ్ ఆర్ హైపోథైరాయిడ్, దెర్ ఆర్ 2 different types of థైరాయిడ్ డెఫిషియన్సీస్. సో సపోజ్ మీకు థైరాయిడ్ లెవెల్స్ ఎలివేటెడ్గా ఉంటే దేర్ ఆర్ సర్టన్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేయాలి. ఈవెన్ దో మీరు మెడిసిన్ తీసుకోవచ్చు, మార్నింగ్ ద డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ సమ్ థైరోనామ్ బేసింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ యువర్ థైరాయిడ్ ఎలివేషన్, 25 mg or 100 mg, whatever. The thyroid medicine తీసుకున్నా కూడా you have to avoid or restrict cruciferous vegetables like cabbage, cauliflower, వీటిని cruciferous vegetables అంటారు. So you should avoid these and drink plenty of water. Back pain మీకు వస్తుంది అంటే is it a lower back pain or upper back pain or is it just a joint pain? You should meet a physiotherapist for it. అంతేకాకుండా టు స్ట్రెంగ్థెన్ యువర్ బోన్ హెల్త్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే ఆల్ యువర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్క్ లైక్ బటర్, చీజ్, పనీర్, టోఫు, ఆల్ దీస్ కంటైన్ కాల్షియం. అండ్ ఈవెన్ మిల్లెట్స్ లైక్ రాగి, జోవార్, బాజ్రా, ఇవన్నిట్లో కూడా కాల్షియం కంటెంట్ ఉంటుంది. దీస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ స్ట్రెంథెనింగ్ యువర్ బ్యాక్ మజిల్స్. సో అలాగే కిరణ్మయ్య గారు, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ప్రోటీన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి బాయిల్డ్ ఎగ్ కానీ, చికెన్ కానీ, ఇలాంటివి అని చెప్తూ ఉంటారు. సో సమ్ వెజిటేరియన్స్ ఉంటారు, అసలు నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ కూడా అసలు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ హెల్ప్ అవుతుంది అంటారు? యా, సో ఫర్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్, అంటే ఐడియల్ ప్రోటీన్ ఫుడ్స్. సో ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోటీన్ అనేది మనకు యానిమల్ ప్రోటీన్స్లోనే ద బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ వీ గెట్, లైక్ స్కిన్లెస్ చికెన్, ఫిష్, రెడ్ మీట్, మటన్, బాయిల్డ్ ఎగ్స్, ఇవన్నిట్లో ఏంటంటే వీ హ్యావ్ పర్ఫెక్ట్ అమైనో యాసిడ్ రేషియో అండ్ ద ప్రోటీన్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ కంపేర్ టు వెజిటేరియన్ సోర్సెస్. బట్ వెజిటేరియన్స్కి ఏంటంటే ఫర్ వెజిటేరియన్స్ దే కెన్ గో ఫర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఓకే, like cow milk or buffalo milk, full cream milk. There are different types of milk, butter, cheese, paneer, tofu ante soya paneer, soya beans, soya chunks, kidney beans ante rajma, chole, ivannitlo kuda protein content untundi. So they can consume these food items. Vegetarians can take these. Okay. These will also add up to the protein intake. Okay, మరి కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం అమ్మా, నా పేరు సుబ్బారావు అమ్మా, ఏలూరు. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో డాక్టర్ కిరణ్మయ్య గారు ఉన్నారు, అడగండి. కిరణ్మయి మేడం గారు నమస్కారం తల్లి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. అదే నాకు 70 సంవత్సరాల వయసు అండి, నా భార్యకి 68 ఏళ్ళు. 2 డోసులు టీకాలు తీసుకున్నాము. అయితే ఆహారం ఇమ్యూనిటీ గురించి చెప్తున్నారు రికమెండేషన్. అది ఇమ్యూనిటీ అంటే నేను అన్నం కూరలు గడ్డలు వేసుకుంటే అరగట్లేదండి వయసుని బట్టి. కాయగూరలే తింటున్నాం లైట్గాను, తిరిగి పట్టుకొని నంచుకు తింటున్నామండి. దాని జాగ్రత్తలు ఏం చెప్తాను చెప్పండి అమ్మా. సో మీరు తీసుకునే ఆహారంలో కొన్ని అడిషన్స్ చెప్తాను సార్, కొన్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీకు తినడానికి చూయింగ్ ప్రాబ్లం అలా ఉంటే యూ కెన్ హ్యావ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ మిల్క్, హ్యావ్ ఇట్ లైక్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఫ్రూట్స్ కూడా కొంతమందికి తినడానికి అంటే ఈ ఏజ్లో బికాస్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ దే కెనాట్ చూ. సో యూ కెన్ హ్యావ్ సాఫ్ట్ ఫ్రూట్స్ లైక్ పపాయా, banana, mango, anything which is soft and easily chewable, or fruit juices without sugar can be taken. Vegetables kuda metta udikichukoni you can have some boiled vegetables with rice, or you can even take millets ante ragi, jonnalu, bajra. Millets lo entante you will have B vitamins, antioxidants, and they are very rich in minerals like calcium and iron, which will strengthen your immunity power. అండ్ అలాగే కిరణ్మయ్య గారు, సో ఇప్పుడు కొంతమందిని మనం చూసినట్లయితే కనుక హార్ట్ పేషెంట్స్ కావచ్చు, లేదా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, బ్రెయిన్లో క్లాట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది అని వాళ్ళు భయపడతారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో అంటే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్కి దెర్ ఆర్ డిఫరెంట్ డైటరీ గైడ్ లైన్స్ అండి. లైక్ బ్రెయిన్ హెల్త్కి దెర్ ఇస్ అ డిఫరెంట్ డైట్ ప్యాటర్న్, హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు దెర్ ఇస్ అ డిఫరెంట్ డైట్, and obviously while immunity levels are lesser. So to strengthen the immunity system, I will talk about some superfoods. Ee superfoods manamu daily mana diet lo include chesukunnataithe we can prevent any infection. It could be viral infection or flu or any sort of disease ni manam prevent chesukodaniki I will definitely tell the diet. Like for example, every day eat 5 a day antamu. So eat 5 a day lo
you can have 2 different types of fruits and 3 cups of different vegetables for lunch, dinner and breakfast. అట్లీస్ట్ 2 రకాలైన ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్లో సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ సి గురించి మనం చాలా విన్నాము, దట్ ఇట్ విల్ ఫైట్ అగేన్స్ట్ ఇన్ఫెక్షన్. బేసికలీ ఏంటంటే వైటమిన్ సి హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ WBC, వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది వైటమిన్ సి. అండ్ లైక్ యూజువలీ హైదరాబాదీ స్టైల్ ఏంటంటే, హైదరాబాదీ ఫుడ్ ఇంటేక్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఆఫ్టర్ అ మీల్ chai, they have 1 cup of chai or coffee. Tea is compulsory after a meal. So tea, coffee immediately after a meal meer teeskokunda, if you are including a vitamin C rich fruit after a lunch meal or after breakfast or after dinner, em avutundante vitamin C actually helps in increasing iron absorption. Ante mana body lo iron absorption ni promote chestundi. Whereas మీరు టీ ఆర్ కాఫీ ఇమీడియట్లీ ఆఫ్టర్ అ మీల్ తీసుకున్నట్టయితే, బికాస్ టీ అండ్ కాఫీ దే కంటైన్ phytates and tannins which will inhibit iron absorption. So it is always better to take a vitamin C rich fruit after a lunch meal or a dinner meal. It could be anything like oranges, guava, jamkai or mosambi or orange or amla juice or a simple lemon juice. That is also fine. So that will also add up to vitamin C. Every day vitamin C is mandatory. Next call తీసుకుందామండి. హలో హలో హలో, వినిపిస్తోందండి. డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇది బ్యాక్ పెయిన్ వస్తుందండి. అది బ్యాక్ పెయిన్ వాటిలో కూడా నొప్పి తగ్గట్లేదు. సో బ్యాక్ పెయిన్ వస్తే మీరు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలమ్మా. కాల్షియం అంటే మనకు రాగిలో కాల్షియం ఉంటుంది, రాగి మాల్ట్ కానీ రాగి జావా కానీ, లేదంటే ఇడ్లీ ఆర్ దోస పిండిలో కూడా మీరు కొంచెం రాగి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ హ్యావ్ రాగి కప్ కేక్స్ ఆర్ రాగి హల్వా. ఎవ్రీడే ఖచ్చితంగా రాగి మీ డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్లీ దట్ విల్ యాడ్ అప్ టు కాల్షియం ఇంటేక్. రాగియే కాకుండా ఇంక్లూడ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, మజ్జిగ అంటే బటర్ మిల్క్ ఆర్ కర్డ్ ఆర్ చీజ్ ఆర్ బటర్. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఏంటంటే కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. సో ప్లీజ్ టేక్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అండ్ ఎవ్రీ డే 10 minutes ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్, సో దట్ దాంతో డైరెక్ట్లీ వైటమిన్ డి సింథసైజ్ అవుతుంది బాడీకి. దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ యువర్ బోన్స్. అలాగే ఇప్పుడు బిలో 10 years పిల్లలకైతే మనం ఎలాంటి ఫుడ్ డైట్ని ప్రిఫర్ చేయొచ్చు ఫర్ ఇమ్యూనిటీ? సో బిలో 10 years చిల్డ్రన్ ఆర్ ఆల్ ఫసీ ఈటర్స్. సో చిల్డ్రన్కి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు డైవర్సిఫై ద డైట్, అంటే వెరైటీ ఇంక్లూడ్ చేయాలి డైట్లో. ఇఫ్ యూ సపోజ్ ఇఫ్ అ చైల్డ్ ఈజ్ హంగ్రీ and you give them a fruit, they will not eat. So a fruit ni you should make it more interesting. Make it like a fruit salad or a fruit milkshake or a fruit smoothie or a dry fruit milkshake. So children ki entante you should include lot of fruits and vegetables in the diet, cereals and millets in the diet. So when I say cereals and millets, 90% mana South Indians entante we are rice eaters. North Indians are mostly wheat eaters. So pillalaku make the rice more interesting. Along with rice, make a nice spinach dal with some vegetable curry, or include every day include a boiled egg along with the breakfast, or something like an egg sandwich or a fruit along with breakfast. So diet anedi it has to be wholesome for children. Ante there are 5 food groups andi, adi andarki kuda chaala important for all the age groups. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్. 60% మన ఇండియన్స్ విల్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్, కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, ఇవన్నిట్లో వీ హ్యావ్ సింపుల్ కార్బ్స్. సో వీ షుడ్ టేక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మిల్లెట్స్ or chapatis or rice with good combination of protein. So cereals and millets should be healthy. Then fruits and vegetables, at least 2 fruits per day with 2 cups of green leafy vegetables. Ante palakura, totakura, methi leaves, drumstick leaves, ante munagakulu, gongura. So leafy vegetables are mandatory in everybody's diet. Ante normal people's diet. Like enduku ante green leafy vegetables lo we have calcium and iron. So these are important.
Milk and milk products, dairy products are also important, but it depends upon the type of milk which they are using. Meat products, poultry, eggs, chicken, fish, ఇవన్నీ కూడా రైట్ ప్రపోర్షన్స్ అండ్ రైట్ క్వాంటిటీలో తీసుకోవాలి. పిల్లలకు బిలో 10 years you can include protein rich foods at least 3 to 4 times per week. Coming to the fifth section of the food pyramid is sugars, fats and oils. Sugars, fats and oils should be taken in limited amounts. అంటే మినిమైజ్ చేయాలి. ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ వైట్ లైక్ వైట్ షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ రిఫైన్డ్ షుగర్ ఆర్ రిఫైన్డ్ రైస్, ఎనీథింగ్ విచ్ ఇస్ పాలిష్డ్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఏంటంటే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ బీయింగ్ డిక్రీస్డ్. సో ఇవన్నీ అవాయిడ్ చేసి గో విత్ ద హెల్దీ వర్షన్ ఆఫ్ ఫుడ్స్ వేర్ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ పవర్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం. హలో మేడం వినిపిస్తోందండి, చెప్పండి. డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం. హలో చెప్పండి. అదే మేడం, మా హైదరాబాద్ లో ఉంటాం, నీరసంగా ఉంటాను మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటండి? అదే మేడం, హైదరాబాద్ స్టడీ కోసం చదువుతున్నాం మేడం. ఓకే. మామూలుగా ఊర్లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ సిటీకి వచ్చినాక ఉదయం నుంచి నీరసంగా అసలు అర్థం కావట్లేదు మేడం. దాని గురించి సో మీకు నీరసంగా ఉంది అంటే ఎవ్రీడే యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. అంటే యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఇఫ్ పాసిబుల్ ఇంక్లూడ్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ రోజు ఒక గ్లాస్ తీసుకోవచ్చు. దట్ ఈస్ అ న్యాచురల్ ఎలక్ట్రోలైట్ విచ్ makes you feel fresh and active. And every day in the morning you can have a glass of lemon juice with honey. So lemon and honey is like a refreshing drink with some mint leaves. So నీరసంగా ఉన్నప్పుడు keep yourself hydrated. Plenty of liquids అనేది చాలా important. Many people won't drink water at all. So water is one of the important nutrient which will keep your body cells very active and cellular health ni improve చేస్తుంది. So water is the universal solvent and it is the best drink. Cola beverages, aerated drinks, soft drinks, ivanni sugary drinks are very harmful to health. So ivi avoid chesi go with natural drinks like coconut water, fresh fruit juices, ragi water, barley water, sago water. So these are hydrating for the body and they act as coolants to the body. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో నేను టీ ఎక్కువ తాగే అలవాటు ఉంది కొంచెం, అది. ఓకే. సో టీ ఎక్కువ తాగే అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకోవాలమ్మా మీరు టీ. అంటే గ్రీన్ టీ స్టార్ట్ చేయండి తీసుకోవడం. గ్రీన్ టీ, బ్లాక్ టీ, జింజర్ టీ, హర్బల్ టీ, ఇలాంటివి యునో సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అనేవి తీసుకోవాలి. బికాజ్ మనం జాపనీస్ డైట్ చూసినట్టయితే జాపనీస్ వాళ్ళు ఏంటంటే దే లివ్ ఫర్ వెరీ లాంగ్ ఇయర్స్, 90 to 100 years వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూ. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద మేజర్ సీక్రెట్ ఫర్ జాపనీస్ డైట్ ఏంటంటే దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఏంటంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. అంటే కార్డియోవాస్క్యులర్ హెల్త్, మన హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవ్రీ డే మీకు టీ తాగే అలవాటు ఉంటే హ్యావ్ 2 to 3 cups ఆఫ్ గ్రీన్ టీ పర్ డే ఆర్ బ్లూ టీ ఆర్ బ్లాక్ టీ. మిల్క్ టీ తీసుకున్నట్టయితే నాట్ మోర్ దెన్ 1 cup పర్ డే. అది కూడా ద షుగర్ ఇంటేక్ షుడ్ బి వెరీ లెస్. ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ షుగర్ యాజ్ అ డైటీషియన్ నా సజెషన్ ఏంటంటే గో విత్ ఆర్గానిక్ హనీ ఆర్ జాగరీ అంటే బెల్లము, లేదంటే ఆర్గానిక్ హనీ అంటే తేనె. ఇవేంటంటే దీస్ ఆర్ ద న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్, దీస్ షుడ్ బి టేకెన్. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ అని అలా చెప్తూ ఉన్నారు, లైక్ ఇమ్యూనిటీ మెడిసిన్ అని, ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్ అని. సో అవి నిజంగా ఎంతవరకు మనకి యూస్ఫుల్ అవుతాయి ఇమ్యూనిటీ సిస్టమ్కి? So for immunity boosting foods and to increase and improve your immunity health, go with locally available fresh seasonal fruits. For example, berries and నేను చెప్పాను అనుకోండి, berries are very rich in vitamin C and they have lot of antioxidants which is good for improving immunity health. So berries ante they usually people go to supermarkets, super malls and they want to buy something exotic ante something imported వేరే కంట్రీ నుంచి వస్తుంది అంటే they think it's very great, but they're all waxed. వ్యాక్స్ వేస్తారు, దానికి కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి and for 3 months they come through traveling in ships and in cartons.
సో ఇవన్నీ కాకుండా గో విత్ ద ఫ్రెష్ సీజనలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఏవైతే మనకు సీజన్లో మనం ఏ కంట్రీలో ఉన్నా కూడా ఫ్రెష్గా లోకలీ అవైలబుల్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే డెఫినెట్లీ యువర్ ఇమ్యూనిటీ పవర్ అండ్ లెవెల్స్ విల్ ఇంప్రూవ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గో విత్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనకు అన్ని సీజన్స్లో కూడా దొరుకుతాయి. సో ఆకుకూరలు ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్లో ఆల్ ద yellow and orange colored fruits are very rich in vitamin A. Even vitamin A is very important for improving the immunity levels. Vitamin A like carrots, then oranges, papaya. Papaya has a compound called as papain, and papain helps and acts as an anti-inflammatory property. So all the yellow and orange fruits and vegetables kuda manam diet lo include chesinattaithe that will improve immunity. Ippudu manam bayitiki velli edo medicine teeskoni or some magic pill teeskoni, or there is no such magic pill or magic diet to improve immunity. Manaku locally available seasonal fresh fruits and vegetables and regular ga manam teeskune diet correct portion sizes lo teeskoni. Correct physical activity, at least 30 to 35 minutes of physical activity per day will actually help us in preventing any sort of infection. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మీరు దయచేసి టీవీ చూడొద్దు. హలో, నమస్తే అండి. నమస్తే డాక్టర్. తప్పకుండా అండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా పిల్లలు వచ్చి ఒక అబ్బాయి 14 years, ఒక అబ్బాయి వచ్చి 11 years మ్యామ్. ఇద్దరు పిల్లలు వెజిటేబుల్స్ అస్సలు తినరు మ్యామ్. ఫ్రూట్స్ తినరు, వెజిటేబుల్స్ తినరు. తింటే ఒక యాపిల్ తప్పించి వేరే ఏం తినరు మేడం. వాళ్ళకి ఎలా తినిపించాలో అర్థం కావట్లేదు మ్యామ్. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎలా పెరగాలో నాకు. మిల్క్ అయితే మేడం, పెరుగు అస్సలు తీసుకోరు. సో వెజిటేబుల్స్కి ఏంటంటే యూ కెన్ మేక్ ద రెసిపీస్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ వెజిటేబుల్స్కి యూ కెన్ make it like vegetable cutlets, shallow frying. ఏదైనా వెజిటేబుల్ వాళ్ళు తిననప్పుడు add little corn flour and make it a little more interesting. You can have it like, you can make it like a vegetable cutlet or vegetable rolls, or for fruits you can make it like a fruit juice or a fruit milkshake or a fruit yogurt or a fruit smoothie. So there are different recipes to make it in an interesting form for children. సో ఇప్పుడు మనం 2 years నుంచి చాలా సఫర్ అవుతున్నాం కదండి ఈ వైరస్ నుంచి. సో కరోనా పోయి ఇప్పుడు మనకు ఒమిక్రాన్ కూడా వచ్చేస్తుంది. సో ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి మన డే టు డే లైఫ్ ఎలా ఉండాలంటారు? అంటే మార్నింగ్ మనం లేచి బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు మన ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవడానికి మన కంప్లీట్ డైట్ చార్ట్ మనకి ఎలా ఉండాలంటారు? అది ఏజ్ గ్రూప్ వైజ్గా పిల్లలకైతే ఎలా ఉండాలి, మిడిల్ ఏజ్ అయితే ఎలా ఉండాలి, అండ్ పెద్దవాళ్ళకైతే ఎలా ఉండాలి? కంప్లీట్ డే లైఫ్ స్టైల్ చెప్తారా? See, a detailed diet plan for each person. Ante we have to customize the diet plan basing on their age, their height, their weight. Ante wala ideal body weight entu undali, wala BMI entu undali, are they underweight or overweight or obese or morbidly obese? There are different grades of obesity, grade 1, grade 2, grade 3. And apart from this, if they are having any health issues like obesity, diabetes, hypertension or cardiovascular diseases. So there are many factors which will be taken into account for detailed diet plans. So for detailed diet plans, they can always come and consult me at Apollo Cradle. But overall dietary guidelines ఏంటంటే, it is always good to follow a healthy lifestyle and healthy eating patterns from 1 year baby to a 99-year-old woman or a man. ఏంటంటే మనకు ఉన్న అవైలబిలిటీలో వాట్ బెస్ట్ కెన్ వీ డూ, వాట్ ఈస్ న్యూట్రిషియస్, వాట్ ఈస్ హెల్దీ అకార్డింగ్ టు యువర్ హైట్, వెయిట్. ఓన్లీ అ క్వాలిఫైడ్ డైటీషియన్ కెన్ హెల్ప్ యూ ఇన్ ప్లానింగ్ ద రైట్ అమౌంట్స్. అంటే నాకు సూట్ అయిన డైట్ మీకు సూట్ అవ్వకపోవచ్చు, బికాస్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫుడ్ అలర్జీస్ అండ్ దే రియాక్ట్ డిఫరెంట్లీ టు డిఫరెంట్ ఫుడ్స్. అండ్ మీల్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ద వే ఇప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్ళినప్పుడు దే హ్యావ్ అ ప్రాపర్ స్ట్రక్చర్డ్ టైమ్ టేబుల్. సో ద సేమ్ టైమ్ similarly we even have a food timetable, ante oka menu planning, ante our body gets used to a certain thing. Mana body ki manam ela alvaatu cheste ala it is going to react. So it is important, ante there are 5 important guidelines. First entante in order to improve immunity levels, 5 super nutrition guidelines entante, you need to sleep very well. If somebody is deprived of sleep
or if they are having irregular sleep habits, it will definitely affect their immunity levels. Chala mandiki insomnia undi, they are unable to sleep well. So to improve the overall health, organ health, hair health, skin health, nail health, ఇవన్నిటికి ఏంటంటే sleep is very important. 8 hours of sound sleep without any disturbance. Second ఏంటంటే water intake should be very good. అంటే keep your body hydrated. 3 to 4 liters of water per day is extremely important. Third important thing ఏంటంటే fruits and vegetables should be included in the diet. Americans ఏంటంటే American dietary guideline, they'll have 5 fruits per day. Eat 5 a day. At least మన ఇండియన్స్కి eat 2 fruits per day అని చెప్తాను నేను. Fourth important guideline ఏంటంటే include lot of protein rich foods. Like as I already mentioned, ideal protein foods like chicken, fish, eggs, paneer, tofu, soya based products, all these contribute to your protein intake. So include protein in your diet. Fifth important nutrition guideline ఏంటంటే exercise and exposure to sunlight is mandatory. It could be simple cycling, brisk walking, surya namaskar or yoga. All these contribute to a holistic approach. అంటే ఒక healthy lifestyle ని మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు కావచ్చు, మెంటలీ డిస్టర్బ్డ్ పిల్లలు కావచ్చు, అలాంటి వాళ్ళని మనం చూస్తుంటున్నాం కదా. సో వాళ్ళల్లో ఇమ్యూనిటీ పెరుగుదల కోసం వాళ్ళు ఏం చేయాలి? సో ఆల్రెడీ దోస్ చిల్డ్రన్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్ in their physical structure, but definitely there are certain food items to help in improving them. So alanti pillalaku a well balanced diet is very important. సో ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు వ్యూవర్స్కి ఇస్తున్నటువంటి సలహాలు ఏవైనా ఉన్నాయా డైట్ విషయంలో? సో డైట్ విషయంలో ఏంటంటే ఆప్టిమల్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ ఐ సే ఆప్టిమల్ న్యూట్రిషన్, మనకు వీ రిక్వైర్ మల్టీవైటమిన్స్ ఇన్ అవర్ డైట్, వీ రిక్వైర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, దీస్ ఆర్ కాల్డ్ as macronutrients. So perfect combination of macronutrients, micronutrients, complex carbohydrates, proteins, fats in the right amounts for your age, height and weight is mandatory. And physically also you need to be active, do some breathing exercises or yoga techniques. So along with food, even the overall lifestyle pattern also should change. Chala mandiki entante ival repu I am seeing that they are having stress levels, they are having panic attacks, they are having anxiety, they are having fear. So stress, anxiety, fear, depression, all these emotions are also decreasing the immunity. So emotional health ni kuda manamu we have to take it into consideration. So food anedi it's not just the food intake, it is about the overall holistic approach. Your mental health well-being, your physical well-being, your emotional well-being, your spiritual well-being, your intellectual well-being, these 5 dimensions ni manam neglect cheyoddu mana life lo. So 5 different dimensions, if they are in a balanced state, our immunity levels will all obviously be in a balanced state. ఓకే అండి, మరి ఇక ఇవాళ ఎపిసోడ్లో ఇమ్యూనిటీ పెరుగుదల కోసం ఎన్నో విషయాలను తెలియజేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి ఇమ్యూనిటీ పెరుగుదలకు సంబంధించిన ఎన్నో విషయాలు డాక్టర్ కిరణ్మయి గారు నాకు తెలియజేశారు కదండి. ఇదే ఇవాళ మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్తో మేము ఉంటాము. అంటిల్ దెన్ బై.